ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన జీవన తరంగాలు సీరియల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాతో కలిసి నటించే అద్భుత అవకాశాన్ని ఈటీవీ కల్పిస్తుంది. మీరు చేయవలసిందల్లా మన జీవన తరంగాలు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ లేదా ఫోటో తీసుకుని మీ పేరు, ఊరు పేరు రాసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయటం. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకు ఈ అవకాశం వర్తిస్తుంది. నన్ను టార్చర్ చేస్తున్నావని పోలీసులకి ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు, జైల్లో చిప్పు కూడా తింటూ కూర్చుంటావు. బీ కేర్ఫుల్. ఈ వీడియో చూడరా. ఈ రీల్లో అమ్మాయి చేత దెబ్బలు తిన్న అబ్బాయి ఎక్కడే ఉన్నాడు రా. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరో అబ్బా. ఎవర్రా మీరు? మీరు ఎందుకు కొడుతున్నారా? ఇంకోసారి ఏరియాలో కనిపిస్తే తోలు తీస్తా. కీర్తి, నువ్వు కొట్టిన దెబ్బకి నొప్పి ఎలా ఉంటుందో నాకు తెలిసింది. నీకు నొప్పి తెలియాలంటే ఎక్కడ దెబ్బ కొడితే తెలుస్తుందో అక్కడే కొడతా. నేనంటే ఏంటో నీకు తెలిసేలా చేస్తా. దేవిక దేవిక దేవిక, ఓ కమాన్. నిన్ను చూస్తే ట్యాక్స్ పే చేయని వాళ్ళకి హడలు పుడుతుంది, కానీ దేవికకి మాత్రం నాకేమవుతుందో అన్న భయంతో హడలు పుడుతుంది. క్రేజీగా ఉంది కదా? నెక్స్ట్ టైం ఎలా నిన్ను హడల్ కొట్టాలో అనే దానికి చిన్న ట్రయల్ వేస్తాను. ఈ ప్లాన్ సక్సెస్ అయితే నువ్వు భయపడిపోయి జ్వరం వచ్చి గజ గజ వణికిపోవాలి దేవిక. నీ కళ్ళల్లో కనపడే భయమే నా గుండెల నిండా నింపే సంతోషం. లెట్స్ ట్రై. ఓ అమ్మో, ఇది చాలా డేంజరస్ కెమికల్. దీన్ని దేని మీదైనా వేస్తే అది మంట దగ్గరికి వెళ్తే ఆ వేడికి మరుక్షణమే కాలిపోతుంది. అంత డేంజరస్ కెమికల్. ఇప్పుడు ఏం చేయాలి? ఇలా చేయాలి. అబ్బో, ఎంత డేంజర్ ఇది. Lighter. Oh my God! Hey, success! Success! ఇదే ప్లాన్ అప్లై చేసి అమ్మవారికి తీసుకువెళ్లాల్సిన పట్టు వస్త్రాలు తగలబడేలా చేస్తే మళ్ళీ అపశకునం జరిగినట్టు అవుతుంది. ఈ దెబ్బతో
దేవిక ఘోరమైన అపశకునం జరిగిందని, నాకేదో జరిగిపోతుందని భయపడిపోయి వెన్నులో వణుకు పుడుతుంది. Yes! కళ్యాణ్, కళ్యాణ్, Oh, shit. రా దేవిక. కాఫీ ఇవ్వు, కాఫీ ఇవ్వు. ఇంతసేపు ఏం చేస్తున్నారండి? ఫేస్ వాష్ చేసుకున్నాను, అందుకే లేట్ అయిపోయింది. అంతే. నీకొక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్పనా? చెప్పండి. చాలాసేపటి నుంచి కాఫీ తాగాలనిపిస్తుంది, కానీ నీకు పని చెప్పడం ఇష్టం లేక కంట్రోల్ చేసుకుంటూ సైలెంట్గా ఉన్నాను. కానీ లక్కీగా నా మనసు నీకు తెలుసు కాబట్టి నేను అడగకుండానే కాఫీ తీసుకొచ్చావు. ఎంత లక్కీ కదా. థ్యాంక్స్. ఈ ఫార్మాలిటీస్ అన్ని పక్కన పెట్టి మీరు బయటికి వెళ్ళే అవసరం లేకుండా హోమం చేయటానికి ఏమేం కావాలో నాకు చెప్పండి. మా వాళ్ళకి చెప్పి అరేంజ్ చేయిస్తాను. అదేంటండి, ఏదో కాలిన స్మెల్ వస్తుంది. కాలిపోయిన స్మెల్ నాకేం రావట్లేదే. మేబీ ఈ కాఫీ స్మెల్ అనుకుంటా. ఒకసారి చూడు, అలాగే ఉంది. కాఫీ అద్దరిపోయింది. ఇది కాఫీ స్మెల్ కాదండి, ష్యూర్గా కాలిన వాసనే. లేదంటే షార్ట్ సర్క్యూట్ అయిందేమో చూడండి, నాకేదో భయంగా ఉంది. దేవిక, నో నో నో, మళ్ళీ స్టార్ట్ చేసావా? మంటుంటే మనకు కనిపిస్తుంది కదా, లేని దాన్ని ఇమాజిన్ చేసుకుని ఎందుకు టెన్షన్ పడతావు? ఇంట్లో దీపం ఆరిపోయినప్పటి నుంచి నువ్వు చాలా డిస్టర్బ్ అయ్యావు. నువ్వు వెళ్ళి అత్తయ్యకి కాల్ చేసి పూజ గురించి మాట్లాడు. వెళ్ళు, మళ్ళీ అత్తయ్యకి లేట్ అవుతుంది. వెళ్ళు వెళ్ళు దేవిక, వెళ్ళు వెళ్ళు. సక్సెస్ సక్సెస్. అమ్మా, నా టైం బాగుంది కాబట్టి ప్రాణాలతో బయటపడ్డాను. లేకపోతే ఈ పాటికి ఆరి అని ఉండేవాడిని. నాన్న, చెయ్యికేమైంది? అబ్బే ఏం లేదమ్మా, జస్ట్ ఎక్సర్సైజ్ చేస్తున్నాను అంతే. నాన్న, నీ కళ్ళల్లో నొప్పి కనిపిస్తుంది. అబద్ధం చెప్తావేంటి? నిజం చెప్పు నాన్న. అది అదే, టెన్షన్ పెట్టకుండా ఏమైందో చెప్పు నాన్న. అది కరెంట్ షాక్ కొట్టిందమ్మా. మై గాడ్, షాక్ కొట్టిందా? ఎంత పెద్ద ప్రమాదం తప్పింది. థాంక్ గాడ్, ఇంకా మీకేం కాలేదు. షాక్ ఎప్పుడు కొట్టింది నాన్న? ఎలా కొట్టింది?
అయినా షాక్ కొడితే మాకు చెప్పకుండా నువ్వు ఒక్కడివే బాధపడితే నొప్పి ఎలా పోతుంది? పద ముందు హాస్పిటల్కి వెళ్దాం. అక్కర్లేదమ్మా, చిన్న నొప్పే, తగ్గిపోతుంది. ఇందాక నొప్పి తగ్గటానికి టాబ్లెట్లు కూడా వేసుకున్నాను. నువ్వేం కంగారు పడకు. అంత అజాగ్రత్తగా ఎందుకున్నావు నాన్న? ఏదైనా జరగరంది జరుగుంటే. అయినా షాక్ కొట్టేంతలో ఏం పని చేశావు? ఏదో చేశానులేమ్మా. అవునమ్మా, నీ కాలేజ్ టీచింగ్ ఎలా ఉంది? టాపిక్ డైవర్ట్ చేయాలని చూసారంటే ఖచ్చితంగా ఏదో జరగరందే జరుగుంటుంది. చెప్పండి నాన్న, ఏం జరిగింది? అదేం లేదమ్మా, ఇంట్లో వైర్ కట్ అయి ఉంటే టేప్ వేద్దామని చూశాను. అనుకోకుండా కరెంటు వైర్ తగిలి షాక్ కొట్టిందంతే. నిజం చెప్పలేదంటే నా మీదొట్టే నాన్న. అమ్మా, ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. మన జీవన తరంగాలు సీరియల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాతో కలిసి నటించే అద్భుతమైన అవకాశాన్ని ఈటీవీ కల్పిస్తోంది. మీరు చేయవలసిందల్లా మన జీవన తరంగాలు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ గానీ ఫోటో గానీ తీసుకుని మీ పేరు ఊరు పేరు రాసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్కి వాట్సాప్ చేయడమే. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకి ఈ అవకాశం వర్తిస్తుంది. ఫ్యాన్ గాలి తగిలితే తప్ప ప్రాణం కుదుట పడట్లేదు. గ్రహచారం బాగా లేకపోవడం అంటే ఇదే. ఫ్యాన్ వెయ్యగానే కరెంటు పోయింది. అదమ్మా, ఎక్కడికైతే వెళ్ళొద్దు అని అంటున్నామో మళ్ళీ అక్కడికే వెళ్ళి రాద్దంతం చేసి వచ్చారు. మీరు చేసిన పనికి కూతురుగా నేనే బాధతో తలెత్తుకోలేకపోతున్నాను. పాపం పిన్ని వాళ్ళు ఇంకెంత బాధపడి ఉంటారో ఏంటో. మీ వల్ల ఎవరికి మనశ్శాంతి లేకుండా పోయింది కదా నాన్న. ఇలా ఎన్నాళ్ళని మేము మీ తప్పులని భరిస్తూ రావాలి? మేము వద్దన్న పని చేసి మీరు సాధించింది ఏముంది చెప్పండి నాన్న. అది కాదమ్మా, అక్కడికి నేను వెళ్ళిన ఉద్దేశం వేరు. నేను వాళ్ళని బాధ పెట్టాలని వెళ్ళలేదు. అక్కడ జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదు. ఏంటో అన్నీ కోయిన్సైడ్గా జరుగుతున్నాయి. నేను తప్పు చేయకపోయినా నేరం మోయాల్సి వచ్చింది. ఏం చేస్తాం, అంతా నా కర్మ. భరించాల్సిందే తప్ప నిజం చెప్పినా ఎవ్వరూ నమ్మరు. చాలా ఆపు నాన్న. ఇలా చెప్పి ఎలా సమర్థించుకోవాలనిపిస్తుంది మీకు? కొంచెమైనా మీకు మనస్సాక్షి లేదా? అబద్ధాలు చెప్తున్నారు, తప్పులు చేస్తున్నారు. అసలు ఏమైంది మీకు? మళ్ళీ పాత రాజశేఖర్ లాగే ఉన్నారు తప్ప మీరు మారిన మనిషిలాగా నాకు అస్సలు కనిపించడం లేదు నాన్న. లేదమ్మా కీర్తి, నేను ప్రమాణపూర్తిగా మారిపోయిన మాట నిజం. నేను అదే నమ్మి మీరు మారలేదని చెప్పిన వాళ్ళందరితోనూ గొడవ పడ్డాను. నువ్వే వెనకేసుకొస్తున్నావని నన్ను తిట్టినా సరే మాటలు పడ్డాను. కానీ ఏం ప్రయోజనం ఉంది? అమ్మా, కన్న కూతురు దగ్గర అబద్ధం చెప్తానా చెప్పు? నా మాట నమ్ము కీర్తి. దేవిక వాళ్ళింట్లో జరిగిన వాటిల్లో నేను తెలిసి ఏ తప్పు చేయలేదు. మీరు తప్పులు చేయలేదని చెప్తే ఎలా చెల్లుబాటు అవుతుంది? ఒకటా రెండా? ఎన్ని తప్పులు చేయలేదు నాన్న? చెక్కు తీసుకున్నారు, తాగిన మత్తులో కళ్యాణ్ బాబాయ్ ఫైలు పాడు చేశారు. ఇప్పుడేమో దీపం మారిపోయేలా చేసి అరిష్టం కలిగేలా చేశారు. ఇవి చాలువా? మీరింకా మారకుండా అలాగే ఉన్నారని, మారానని చెప్పి మమ్మల్ని మోసం చేస్తున్నారని చెప్పడానికి? మీరు చేసిన పనుల వల్ల బాధతో అమ్మ నిద్రలేని రాత్రులు గడుపుతుంది. మిమ్మల్ని వెనకేసుకొస్తూ పిన్ని దగ్గర తలెత్తుకోలేకపోతుంది. మీరు చేసే ప్రతి తప్పు అమ్మకొక పెను శాపంలా తగులుతుందన్న విషయం మీకు తెలియడం లేదా నాన్న? మీరు ఇంట్లో ఉన్నా బాధపడుతుంది, ఇల్లు వదిలి వెళ్ళిపోయినా కష్టపడుతుంది. జరిగిన వాటిని తలుచుకుంటే నాకు కూడా బాధగానే ఉందమ్మా.
కానీ అక్కడ ఏదో జరుగుతుందని నా అనుమానం. ఏంటి అనుమానం ఉందా? అవునమ్మా, అక్కడ ఫ్యూజ్ ఎవరూ తీయకపోతే వైరెలా బయటకొచ్చింది? కళ్యాణ్ ఇక్కడికి రాకముందు వరకు లక్షణంగా ఉన్న దేవిక, కళ్యాణ్ వచ్చాక దేవిక హెల్త్లో చేంజెస్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఈ మార్పులన్నింటికీ మూలం కళ్యాణని, దేవికని చిక్కుల్లో పడేయాలని చూస్తున్నాడని అతని మీద నాకు బలమైన అనుమానం ఉందమ్మా. వావ్, వెల్ డన్ నాన్న. ఇంతకు ముందు నీకు ఎవరైనా నచ్చకపోతే వాళ్ళ మీద లేనిపోనివి చెప్పి నువ్వు లాభపడేవాడివి. అమ్మా, ఇప్పుడు కూడా ఇలాంటివే చేస్తున్నా నిన్ను చూస్తుంటే మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. మీకు ఏదైనా కావాలంటే నన్ను అడగండి, అంతేకాని కళ్యాణ్ బాబాయ్ అంటే మాత్రం నేను ఊరుకోను. నువ్వు తనకి నష్టం చేసినా భరించాను. ఇప్పుడు ఆ ఇంటి నుంచి మిమ్మల్ని మర్యాదగా పంపించేశారు. కళ్యాణ్ బాబాయ్ స్థానంలో వేరే ఎవరైనా ఉండుంటే మీకిచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉండేదో ఊహించుకోండి. ఇల్లొదిలి వెళ్ళిన నిన్ను పట్టుకుని కన్విన్స్ చేసి ఈ ఇంటికి తీసుకొచ్చింది ఆయనే. అలాంటి మనిషి మీద కృతజ్ఞత చూపించాలి కానీ ఇలా డౌట్ పడకూడదు. వాళ్ళు నీకు మంచి చేస్తే వాళ్ళకి నువ్వేం చేశావో ఒకసారి ఆలోచించు. ఎవరెలాంటి వారో మీకే తెలుస్తుంది. ఛ! నిజం నిప్పులాంటిది. కళ్యాణ్ మీద నా అనుమానం నిజమని మీరంతా తెలుసుకునే రోజు తొందరలోనే వస్తుంది. అప్పటి వరకు మీ మాటల్ని నేను భరించాల్సిందే, తప్పదు. నీ కళ్ళు రక్తం చూసాయే తల్లి. రక్తం చూసిన నీ కళ్ళు త్వరలో నిప్పును కూడా చూస్తాయే తల్లి. దేవిక, నేను పరిచయమైన దగ్గర నుంచి ఇప్పటి వరకు నువ్వు ఇలా బాధపడ్డం నేనెప్పుడు చూడలేదు. సర్వస్వం కోల్పోయినంతగా ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు? ఇప్పుడు ఏమైందని? ఏదో ఇంపార్టెంట్ కాల్ వస్తున్నట్టుంది, ఆన్సర్ చేయొచ్చు కదా. ఇప్పుడు నాకేది ఇంపార్టెంట్ కాదు. దేవిక అంటే అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే సత్తా ఉన్న లేడీ అని అందరూ అంటారు. అలాంటి నువ్వు ఇలా డిప్రెషన్కి వెళ్లేలాగా బాధపడుతూ ఉంటే చూడలేకపోతున్నాను. డ్యూటీ వేరు, రియల్ లైఫ్ వేరు కదండి. డ్యూటీలో ఎలాంటి తప్పులు జరుగుతాయో ఒక అంచనా వేయొచ్చు, కానీ రియల్ లైఫ్లో ఏ క్షణం ఏం జరుగుతుందో, ఎలాంటి ఉపద్రవం ముంచుకొచ్చి మనిషి జీవితాన్ని తలకిందులు చేస్తుందో అన్నది మన ఊహకందదు. లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ కదా, అందుకే బాధగా ఉంది. ఫ్యూచర్ గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందు నువ్వు భోంచేయి. వద్దండి. ఈ బాధతోనే కడుపు నింపుకుంటావా? ఇలాగే ఉంటే నీ హెల్త్ ఏమైపోతుంది? ఇప్పటికే బాగా డిస్టర్బ్ అయ్యావు. ప్లీజ్ తిందేవిక. అక్క, దేవిక, అమ్మ నాకంతా చెప్పింది, నువ్వేం బాధపడకు. నేను ఎవరికి ఏ పాపం చేశానక్క? ఆ దేవుడు ఇలాంటి పరీక్షలు పెడుతున్నాడు. మీ కళ్ళ ముందే కదా మేమిద్దరం మళ్ళీ కలిసి సంతోషంగా ఉంటున్నాం. ఇంతలోనే అరిష్టం జరిగి నా భర్తకు ప్రమాదం రాబోతుందని తెలిస్తే నేను ఎలా తట్టుకోగలను? ఏ ప్రమాదం రాదు, ధైర్యంగా ఉండు. నీకు మేమంతా ఉన్నాం కదా. మీ ఇద్దరినీ కంటికి రెప్పలా మేం కాపాడుకుంటాము. నువ్వేం దిగులు పడకు. మీరెన్ని ప్రయత్నాలు చేసినా దేవిక ఇంకా దిగజారిపోతుందే తప్ప బెటర్ అవ్వదు. బెటర్ అవ్వనివ్వను కూడా.
మన మధ్య ఎన్ని మనస్పర్ధలొచ్చినా గొడవలొచ్చినా నాకు సమస్య వచ్చిందని తెలిస్తే క్షణం కూడా ఆలోచించకుండా వస్తావని నాకు తెలుసక్క. నేను ధైర్యం కోల్పోయినా సరే నా వెనుక నువ్వు ఉంటావన్న నమ్మకం నాకుంది. నా ప్రాణం పోయేంత వరకు నీ వెనకే ఉంటాను దేవిక. తోడబుట్టిన చెల్లెల కంట్లో కన్నీళ్లు వస్తున్నాయంటే నా గుండె చెరువైపోతుంది. అందుకే మీ బావ మీకు చేసిన దానికి నాకు మొహం చెల్లకపోయినా సరే ఉండబట్టలేక వచ్చేశాను. థ్యాంక్స్ అక్క. బామ్మగారు మీతో హోమం చేయిస్తే జరిగిన నష్టానికి శాంతి కలుగుతుందని చెప్పారు. సమస్యకు పరిష్కారం ఉంది. మీరు డీలా పడిపోకండి. హోమం జరిగే వరకు ధరణి నీతోనే ఉంటుంది. ఎలాంటి టెన్షన్ పెట్టుకోకు. అవును దేవిక, జీవితం ఎవరికీ పూలబాట కాదు. ఎన్నో కష్టనష్టాలు, అవమానాలు, అవరోధాలు, నిందలు, ఆరోపణలు ఎదుర్కోవాల్సొస్తూ ఉంటుంది. అపశకునం జరిగిందని నువ్వు భూతద్దంలో పెట్టి చూడకు. ఇలాంటివి ప్రపంచంలో అందరికీ ఎక్కడో చోట ఎదురవుతూనే ఉంటాయి. మీకు మాత్రమే జరిగింది కాదు. ఇలాంటి విషయాల్ని మొదట్లో నేను కూడా అంత ఈజీగా నమ్మేదాన్ని కాదని నీకు తెలుసు కదక్కా. కానీ వరుసగా జరుగుతున్న అపశకునాలు, అపచారాల వల్ల కళ్యాణ్కి ఏదైనా జరగరానిది జరుగుతుందేమోనన్న భయం నన్ను ఎమోషనల్ బ్యాలెన్స్ కోల్పోయేలా చేసింది. మీ సమస్యకి పరిష్కారం దొరికే వరకు నీకు అండగా నేనుంటాను. శాంతి హోమం కూడా దగ్గరుండి జరిపించే బాధ్యత నేను తీసుకుంటాను దేవిక. ఈ మాట చాలక్క. కొండంత భరోసా ఇచ్చా. నా గురించి ఇంతగా రిస్క్ చేసే మనిషి నా భార్యగా దొరకడం నిజంగా నా అదృష్టం. దేవిక, ఆ గంగా జలాన్ని పట్టు వస్త్రాల మీద చిలకరించి దేవుడికి చూపించి హారతివ్వమ్మా. వీడి చెల్లెలు చేసిన దానికి ఇప్పుడు వీడి సంగతి చూస్తా.